లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము అనేటటువంటి అంశం గురించి నేర్చుకుంటున్నాం. ఈ అంశంలో పతన కిరణానికి పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య ఉండేటటువంటి సంబంధం గురించి, దాని ఆధారంగా స్నెల్ నియమం గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశానికి సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఇది 3వ వీడియో. ఇంకా 2 వీడియోలు కూడా చేయడం జరిగింది. ఆ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోలకు సంబంధించి అవి కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనం క్లాస్లో పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధము స్నెల్ నియమం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అనేవి కూడా మీకు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనము అనేటటువంటి పాఠ్యాంశంలో అంతకుముందు వీడియోస్లో వక్రీభవనము అంటే ఏంటి, వక్రీభవనం ఎలా జరుగుతుంది ఏంటి అనే వాటి గురించి వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. ఈ వీడియో చివరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి వాటిని కూడా చూస్తారని భావిస్తూ ఈరోజు క్లాస్లో పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధం ఆల్రెడీ నీకు తెలిసిన విషయమే. పతన కోణము ఒక యానకము నుంచి ఇంకొక యానకము లోపలికి కాంతి ప్రయాణం చేస్తున్నప్పుడు యానకము నుండి రెండవ యానకంలోనికి పడేటటువంటి కిరణాన్ని పతన కిరణమని, అది లంబంతో చేసే కోణాన్ని పతన కోణమని, యానకము నుండి బయటకు వచ్చేటటువంటి కోణాన్ని యానకం లోపలికి వెళ్ళిన తర్వాత వంగి ప్రయాణిస్తుంది, వక్రీభవనం చెందుతుంది, ఆ కోణాన్ని ఆ కిరణాన్ని వక్రీభవన కిరణమని, ఆ వక్రీభవన కిరణము లంబంతో ఎంత కోణమైతే చేస్తుందో ఆ కోణాన్ని వక్రీభవన కోణమని నేర్చుకున్నాం. ఈ పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య కలిగినటువంటి సంబంధం ఏంటి అనే దాని మీద స్నెల్ అనేటటువంటి సైంటిస్ట్ ఒక నియమం చెప్పడం జరిగింది. ఆ నియమాన్ని నిరూపించడానికి ఈరోజు మనం ఒక కృత్యం చేద్దాం, ఒక ప్రయోగశాల కృత్యం చేద్దాం. దానికి కావలసినటువంటి ముందు ఉద్దేశం ఏంటంటే పతన కిరణానికి కోణానికి వక్రీభవన కోణానికి మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడం ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం. కావలసినటువంటి పరికరాలు డ్రాయింగ్ షీట్ ఒకటి కావాలి, స్కేలు, బ్లాక్ నల్ల కార్డ్బోర్డ్ ఒకటి కావాలి, అర్ధవృత్తాకారపు గాజు పలక ఇది ముఖ్యం, ప్రో సర్కిల్ మనకి కోణాలు గీయబడి ఉంటాయి రౌండ్ షేప్లో 360 డిగ్రీస్ ప్రో స్కేల్ అంటాం. ఈ ప్రో సర్కిల్ కావాలి, అదేవిధంగా పెన్సిల్ కావాలి, లేజర్ లైట్ కావాలి. ఈ పరికరాలతో ఒక ప్రయోగాన్ని చేసి ఈ ప్రయోగం ద్వారా పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య కలిగినటువంటి నిష్పత్తి ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు చేసేటటువంటి ప్రొసీజర్ పద్ధతిని గమనించినట్లయితే మొదటిగా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఒక చెక్క పైన ఒక వైట్ కార్డ్బోర్డ్ తీసుకొని 4 వైపులా పిన్స్ పెట్టి వైట్ కార్డ్బోర్డ్ను బిగించాలి. దాని తర్వాత ఒక హారిజెంటల్గా ఒక లైన్ని గీయాలి, ఎంఎం అనేటటువంటి హారిజెంటల్ లైన్ గీయాలి. ఆ లైన్ తర్వాత దానికి నిలువుగా ఒక లంబాన్ని గీయాలి, ఎన్ఎన్ అనేటటువంటి లంబాన్ని గీయాలి. ఇలా హారిజెంటల్ లైన్ లంబాన్ని గీచిన తర్వాత ఆ మిడిల్ పాయింట్ ఎక్కడైతే మధ్య బిందువు ఉందో ఆ మధ్య బిందువు దగ్గర ఆల్రెడీ ప్రొట్రాక్టర్ ఉపయోగించి కోణమానిని ఉపయోగించి మనము కోణాలు గుర్తించుకోవాలి. 0 నుంచి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. అదేవిధంగా ఇటువైపు కూడా 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ఈ విధంగా కోణాలు గుర్తించుకోవాలి. గుర్తించుకున్న తరువాత ఈ మధ్య బిందువు దగ్గర అర్ధవృత్తాకారపు గాజు పలకని, కొంచెం మందం కలిగినటువంటి అర్ధవృత్తాకార గాజు పలకని ఉంచాలి. ఉంచిన తరువాత ఇప్పుడు ఏం చేస్తామంటే
ఒక పతన కోణాలు, ఇవన్నీ కూడా పతన కోణాలు, కింద ఉన్నవన్నీ కూడా పతన కోణాల కింద తీసుకుంటాం, పైన వచ్చినవన్నీ కూడా వక్రీభవన కోణాల కింద తీసుకుంటాం. ఎంత పతన కోణంతో ఒక లేజర్ కాంతి వేస్తే ఈ అర్ధవృత్తాకారపు గాజు పలక గుండా ప్రయాణించి ఎంత వక్రీభవనం చెందుతుంది, ఎంత కోణంతో వక్రీభవనం చెందుతుంది అనేటటువంటి విషయము ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. మొదటిగా 15 డిగ్రీలు లేదా 20 డిగ్రీలతో మొదలు పెడదాం. 15 డిగ్రీలతో కాంతి కిరణాన్ని, లేజర్ కిరణాన్ని ఈ గాజు పట్టకం పైన వేయండి. గాజు పట్టకం లోపలి గుండా కాంతి కిరణం వక్రీభవనం చెందుతుంది. కొంచెం ఎటువైపు వక్రీభవనం చెందుతుందో మీరు గమనించవచ్చు. ఇది మొత్తం గాలి ఉంటుంది, ఇది గాజు ఉంటుంది. గాలి అనేది విరళయానకము, గాజు అనేది సాంద్రతరయానకం. కాబట్టి విరళయానకంలోంచి ఒక కాంతి కిరణం సాంద్రతరయానకంలోకి వెళితే లంబానికి దగ్గరగా వక్రీభవనం చెందుతుంది అనే విషయం మనకు తెలుసు. అందుకని మనం 15 డిగ్రీల కోణంతో, పతన కోణంతో మనము ఇక్కడ I = 15 డిగ్రీల పతన కోణాన్ని కింద తీసుకున్నట్లయితే, 15 డిగ్రీలని మొదటి పతన కోణం కింద తీసుకున్నట్లయితే I = పతన కోణాన్ని I అనేటటువంటి అక్షరంతో చూపిస్తారు. I = 15 డిగ్రీలు అయినప్పుడు 15 డిగ్రీల కోణంతో లేజర్ లైట్ని గాజు పలక పైన వేసినప్పుడు గాజు పలక లోపలికి వెళ్ళి అది వక్రీభవనం చెందుతుంది. ఎటువైపు? కేంద్ర లంబానికి దగ్గరగా వక్రీభవనం చెందుతుంది. దాదాపుగా 9 డిగ్రీల వక్రీభవన కోణాన్ని మనం గమనించవచ్చు. దాని తర్వాత 20 డిగ్రీల కోణంతో వేయండి. 30 డిగ్రీలు, 20 డిగ్రీల కోణంతో, 30 డిగ్రీల పతన కోణంతో, 40 డిగ్రీల పతన కోణంతో, 50 డిగ్రీల పతన కోణంతో, ఇలా ఒక 5-6 కోణాలతో, 5-6 పతన కోణాలతో లేజర్ కాంతి కిరణాన్ని 5-6 పతన కోణాలతో ఈ గాజు పలక పైన వేసినప్పుడు బయటకు వచ్చేటటువంటి వక్రీభవన కోణాలను మనం లెక్కగట్టినట్లయితే వీటికన్నా తక్కువగా ఉంటుంది. 20 అయినప్పుడు దాదాపుగా 15 డిగ్రీల్లాగా, 30 అయినప్పుడు దాదాపుగా 22 డిగ్రీల్లాగా, ఈ విధంగా ఉండడం అప్రాక్సిమేట్గా ఉండడం జరుగుతుంది. కరెక్ట్గా మనం చేసి చూద్దాం తర్వాత. అప్రాక్సిమేట్గా ఇలా అంటే పతన కోణం కన్నా వక్రీభవన కోణం తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఎందుకు తక్కువగా ఉందంటే మనము పతన కోణమేమో గాలి అనే యానకం గుండా వెళుతుంది, వక్రీభవనమేమో సాంద్రతరయానకంలో జరుగుతుంది కాబట్టి కేంద్రకానికి దగ్గరగా వంగుతుంది. కాబట్టి పతన కోణం కన్నా వక్రీభవన కోణం కొంచెం తక్కువగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మొత్తం మీద IR విలువ తెలిసింది. sin I విలువ కనుక్కోవాలి, sin R విలువ కనుక్కోవాలి, sin I/sin R విలువ కనుక్కోవాలి. అదేవిధంగా రెండవ కోణం కూడా sin I విలువ, sin R విలువ, sin I/sin R విలువ కనుక్కున్నట్లయితే ఇలా అన్ని కోణాలతో మనం క్యాలిక్యులేషన్ కూడా చేసి చూద్దాం. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఇక్కడ sin I/sin R విలువని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ అన్ని కోణాలతో కూడా sin I/sin R విలువను పరీక్షించి చూసినట్లయితే ఈ విలువలు దాదాపుగా సమానంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. దీని ద్వారా మనకు ఏమర్థమవుతుందంటే sin I/sin R విలువ సమానంగా ఉంటుంది. అదే స్నెల్ కూడా చెప్పాడు. స్నెల్ ఏం చెప్పాడంటే పతన కోణానికి వక్రీభవన కోణానికి మధ్య కలిగినటువంటి సూత్రం sin I/sin R = స్థిరము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది స్నెల్. దీన్నే స్నెల్ నియమం అంటారు. అదేవిధంగా స్నెల్ నియమాన్ని n1 sin I = n2 sin I అది కూడా చెప్తారు. కాకపోతే మొత్తం మీద sin I/sin R = స్థిరంగా ఉంటుంది అనేది స్నెల్ నియమాన్ని. ఈ విధంగా ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనము ఈ విషయాన్ని sin I/sin R = స్థిరమైనటువంటి విలువను వస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు ఏ కోణంతో, ఏ పతన కోణంతో గీచినా కూడా, ఏ వక్రీభవన కోణం వచ్చినా సరే sin I/sin R విలువ మాత్రం స్థిరంగా ఉంటుంది. స్నెల్ నియమాన్ని ఇక్కడ మనం రుజువు చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఈ స్నెల్ నియమాన్ని రుజువు చేసేటటువంటి ఈ కృత్యాన్ని ఒరిజినల్గా ప్రాక్టికల్గా ఎలా చేస్తారు ఏంటి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నెక్స్ట్ ప్రాక్టికల్ కూడా పూర్తిగా చూడండి. చూసిన తర్వాత పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.